హాయ్ అండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారీ. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో మసాలా పేస్ట్ వేయండి. 2 ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి, గసగసాలు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని అందులో వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్ తేరే వరకు మూత పెట్టి. సో నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం రెడీ చేసినటువంటి చేప ముక్కలను అందులో వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. నెక్స్ట్ అవే ముక్కలను కూడా అటువైపు కూడా తిప్పుతూ ఇంకో నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. ఫైనల్గా చింతపండు రసాన్ని అందులో యాడ్ చేయండి. అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసి కర్రీని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడుతూ మధ్యలో కర్రీని చెక్ చేసుకుంటూ ఉండండి అడుగు అంటకుండా. నెక్స్ట్ ఫైనల్గా కర్రీ దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు కర్రీని ఉడికించుకోండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోండి.